హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వ్యూ. జూలై 17th క్రిస్టఫర్ నోలన్ యొక్క మ్యాగ్నమ్ ఓపస్ మూవీ ద ఆడిసీ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి చాలా చోట్ల. రీసెంట్ గా ముంబైలో కూడా ప్రీమియర్ షో చేశారు. నోలన్ అండ్ క్యాస్ట్ మొత్తం వచ్చారు. ఎర్లీ రివ్యూస్ అయితే హైలీ పాజిటివ్ ఉన్నాయి. లెటర్ బాక్స్ లో అయితే 4 stars కి తక్కువ ఒక్క రివ్యూ కూడా లేదు. నోలన్స్ బెస్ట్ ఫిల్మ్ ఎట్ అంటున్నారు. మరి ఇంత హైప్ ఉన్న సినిమా చూసే ముందు ఏమేం తెలుసుకోవాలి, అసలు ఈ స్టోరీ కాంటెక్స్ట్ ఏంటి, ఈ క్యారెక్టర్స్ ఎవరు, ఆడిసీ మెయిన్ స్టోరీ స్పాయిల్ చేయకుండా మీకు ఇవన్నీ చెప్పేస్తా. హోమర్ అనే ఒక గ్రీక్ పోయట్ తన లైఫ్ లో ఒక 2 గ్రేటెస్ట్ ఎపిక్స్ రాశాడండి. వీటిల్లో ఒకదాని పేరు ఇలియాడ్ అండ్ ఇంకో దాని పేరు ఆడిసీ. ఈ 2 ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ లాగా అనమాట. సో ఆడిసీ మన కాంటెక్స్ట్ అర్థం కావాలంటే ఫస్ట్ ఇలియాడ్ తెలియాలి. ఇలియాడ్ గురించి తెలియాలంటే ఫస్ట్ అందులో మన క్యారెక్టర్స్ అండ్ స్టోరీ గురించి తెలియాలి. ఆల్రెడీ మన చిన్నప్పుడు సప్లిమెంటరీ బుక్ లో ఈ ట్రాజన్ వార్ స్టోరీ వచ్చింది. బట్ అది తెలియని వాళ్ళ కోసం ఆర్ మర్చిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ ఒక చిన్న రీక్యాప్ వేసుకుందాం. అనగనగా గ్రీక్ రాజ్యంలో గ్రీక్ రాజు అయిన అగామెమ్నాన్ రాజ్యం చేస్తున్నాడు. ఈ రాజుకి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. తన పేరు మెనలాస్. మెనలాస్ కి ఒక అందమైన భార్య ఉండేది. ఆమె పేరు హెలెన్. ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆ టైంలో. అదే టైంలో వీళ్ళకి కొంచెం దూరంలో ట్రాయ్ అని ఇంకో కింగ్డమ్ ఉంటుంది. ఈ కింగ్డమ్ లో ఉండే వాళ్ళని ట్రాజన్స్ అంటారు. ఈ ట్రాయ్ అనేది ప్రెసెంట్ డే టర్కీలో ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ ట్రాయ్ కింగ్డమ్ కి ప్రయమ్ అనే అతను రాజు. ఈ ప్రయమ్ కి 2 కొడుకులు. పెద్ద కొడుకు హెక్టర్, చాలా గొప్ప వారియర్, అండ్ చిన్న కొడుకు పారిస్. ఈ పారిస్ చాలా హ్యాండ్సమ్ ఉండే మనిషి. డిప్లొమాటిక్ మిషన్ అన్న పేరుతో స్పార్టాని విజిట్ చేయడానికి వస్తాడు. అక్కడ మెనలాస్ ఆతిథ్యం తీసుకుంటాడు. ఈ టైంలోనే మెనలాస్ భార్య అయిన హెలెన్ ని చూసి లవ్ చేస్తాడు. హెలెన్ కూడా పారిస్ లో ప్రేమతో పడుతుంది. పారిస్ తన రాజ్యం తిరిగి వెళ్ళిపోయేటప్పుడు సీక్రెట్ గా హెలెన్ ని కూడా తీసుకెళ్లిపోతాడు. అలా ఇద్దరు ట్రాయ్కి ఎస్కేప్ అయిపోతారు. ఒక రాజు వైఫ్ ఇలా లేచిపోయిందంటే అంతకన్నా అవమానం ఉంటుంది. సో వీళ్ళ ఆనర్ రిక్లెయిమ్ చేసుకోవడానికి గ్రీక్స్ అందరూ కలిసి ట్రాయ్ మీద యుద్ధానికి వెళ్తారు. గ్రీక్ ఆర్మీ ఎంత పెద్ద ఆర్మీ అంటే ఆల్మోస్ట్ 1000 షిప్స్ వేసుకొని మొత్తం అందరూ ట్రాయ్ కి ప్రయాణం మొదలు పెడతారు. గ్రీక్ ఆర్మీ ఏమో అల్లటప్ప ఆర్మీ కాదు. వీళ్ళ ఆర్మీలో చాలా మంది హీరోస్ ఉంటారు. కింగ్ అగామెమ్నాన్, తన బ్రదర్ అయిన మెనలాస్, అలానే అకిలిస్ పేరు ఇన్నే ఉంటారు కదా, తను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వారియర్స్ ఎవర్. అలానే ఏజాక్స్ అని ఇంకోటి ఉంటాడు. వీడు అందరిలోకి స్ట్రాంగెస్ట్. కానీ వీళ్ళల్లో అందరికన్నా ఇంపార్టెంట్ అతను ఒడిసియస్. అందరికన్నా తెలివైనోడు, అందరికన్నా కన్నింగ్ ఉంటాడు. వారిలో ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసేది కూడా ఒడిసియస్సే. మన ఆడిసీ మూవీలో హీరో కూడా ఇతనే. అలానే ఈ యుద్ధంలో గాడ్స్ కూడా సైడ్ తీసుకుంటారు. గ్రీక్ గాడ్స్ లో బ్యూటీకి గాడెస్ అయిన అఫ్రోడైటీకి పారిస్ అంటే ఇష్టం. అందుకే ట్రాయ్ వాళ్ళ సైడ్ తీసుకుంటది. ఆమెకి పారిస్ అంటే ఎందుకు ఇష్టం అంటే గాడ్ ఆఫ్ ద గాడ్స్ అయిన జియోస్ కి 3 wives ఉంటారు. వాళ్ళే హెరా, అథీనా అండ్ అఫ్రోడైటీ. అందరిలోకి అందమైన వాళ్ళకి ఒక గోల్డెన్ యాపిల్ గిఫ్ట్ ఇస్తా అంటాడు. కానీ అందం జడ్జి చేయడం కోసం ట్రాయ్ ప్రిన్స్ అయిన పారిస్ ని సెలెక్ట్ చేసుకుంటారు జడ్జి లాగా. అఫ్రోడైటీ ఏమో పారిస్ తో సీక్రెట్ డీల్ చేసుకుంటది. నువ్వు నన్ను సెలెక్ట్ చేస్తే ప్రపంచంలోనే అందమైన అమ్మాయిని నీ దక్కేలా చేస్తా అని చెప్పేసి. పారిస్ కూడా ఈ డీల్ కి అకృతి పడిపోయి అఫ్రోడైటీ మోస్ట్ బ్యూటిఫుల్ అని సెలెక్ట్ చేస్తాడు. సో దీని వల్ల అఫ్రోడైటీ, పారిస్ అండ్ అలానే ట్రాయ్ వాళ్ళ సైడ్ వచ్చేస్తుంది. అలానే గాడ్ ఆఫ్ సన్, ఆర్చరీ అండ్ మ్యూజిక్ అయిన అపోలో. అండ్ అపోలోకి ట్విన్ సిస్టర్ ఒక ఆమె ఉంటది, ఆర్టెమిస్ అని. ఈమె గాడెస్ ఆఫ్ హంటింగ్. వీళ్ళిద్దరు ట్రాయ్ సైడ్ తీసుకుంటారు. గాడ్ ఆఫ్ వార్ అయిన ఎరిస్ ఫస్ట్ ఏమో గ్రీక్ సైడ్ తీసుకుంటాడు. బట్ తనకి అఫ్రోడైటీకి లవ్ అఫేర్ ఉంటుంది. సో ఆమెను ఇంప్రెస్ చేద్దాం అనేసి ట్రాయ్ సైడ్ షిఫ్ట్ కొట్టేస్తాడు. ఇంకా అందరికన్నా పెద్ద గాడ్ అయిన జియోస్ కి మొత్తం 3 wives ఉంటారని చెప్పే కదా. వీళ్ళలో అఫ్రోడైటీ థర్డ్ ఆమె ట్రాయ్ సైడ్ తీసుకుంటది కాబట్టి మిగతా 2 wives అయిన హెరా అండ్ గాడెస్ ఆఫ్ విజ్డమ్ అండ్ వార్ స్ట్రాటజీ అయిన అథీనా వీళ్ళిద్దరు గ్రీక్ సైడ్ తీసుకుంటారు. అలానే సముద్ర దేవుడు పొసైడన్ అండ్ గాడ్ ఆఫ్ ఫోర్జ్ అయిన హెఫెస్టియస్, ఇంకా అందరికన్నా ఫాస్టెస్ట్ గాడ్ అండ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ అయిన హెర్మిస్ కూడా గ్రీక్ సైడ్ తీసుకుంటారు. ఇలా మొత్తం స్టేజ్ అనేది సెట్ అయిపోతుంది. యాక్చువల్ వార్ వచ్చేసి మొత్తం 10 years జరుగుతుంది. కానీ ఫస్ట్ 9 years లిటరల్లీ ఏం అవ్వదు. ఒక స్టేల్ మేట్ లాగా ఉంటుంది. గ్రీక్స్ ఏమో ట్రాయ్ షోర్స్ మీద క్యాంపులు సెట్ చేసుకుంటారు. చుట్టుపక్కల టౌన్స్ అన్ని రైడ్ చేసి సప్లైస్ తెచ్చుకుంటారు. అలానే ట్రాయ్ సిటీకి సప్లైస్ వెళ్ళకుండా కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇవేవి అంత ఎఫెక్ట్ చూపించవు. ఎందుకంటే ట్రాయ్ అనేది ఒక ఫోర్ట్ సిటీ అండ్ చాలా స్ట్రాంగ్ వాల్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్సివ్ సిటీస్ లో అదొకటి. సో గ్రీక్స్ ఎంత ట్రై చేసినా కూడా ఆ గోడలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళలేకపోతారు. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ 10th year లో మాత్రం చాలా ఈవెంట్స్ ఫాస్ట్ గా జరిగిపోతాయి. ఫస్ట్ అయితే అకిల్లీస్ కి అగమెమ్నాన్ కి మధ్య పెద్ద గొడవ అవుతుంది. గొడవ ఎందుకంటే రైడ్స్ చేసినప్పుడు బ్రిసేస్ అనే ఆమెని అకిల్లీస్ క్యాప్చర్ చేసి ఒక వార్ ప్రైజ్ లాగా తన క్యాంప్ లో పెట్టుకుంటాడు. ఆమె అందం చూసేసి వావ్ అని ఫీల్ అయిపోయి అగమెమ్నాన్ ఆమెని ఫోర్స్ఫుల్ గా తన క్యాంప్ కి తీసుకుపోతాడు. దీనివల్ల అకిల్లీస్ కి కోపం వచ్చేస్తుంది. తన ఆర్మీ మొత్తాన్ని విత్డ్రా చేసుకుంటాడు. కానీ గ్రీక్ ఆర్మీ మొరాల్ మొత్తం అకిల్లీస్ మన సైడ్ ఉన్నాడు అనే ఒక్క ధైర్యం మీదే ఉంటది. అలాంటి అకిల్లీస్ స్టాండ్ అయ్యేసరికి అందరూ భయపడతారు. ఒక పాయింట్ లో అయితే హెక్టర్ సర్ప్రైజ్ అటాక్ చేసి గ్రీక్స్ ని ఆల్మోస్ట్ షోర్ దాకా తరిమేస్తాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. అకిల్లీస్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. తన పేరు పాట్రోక్లస్. ఇలా హెక్టర్ అటాక్ చేసినప్పుడు గ్రీక్స్ ని సేవ్ చేయాలి అనుకుంటాడు. అకిల్లీస్ ఆర్మర్ వీడేసుకొని బ్యాటిల్ లోకి వెళ్తే అందరికి మోటివేషన్ వస్తుంది కదా అనుకొని వాడు ఆర్మర్ వేసుకొని వెళ్తాడు. కానీ ఈ బ్యాటిల్ మధ్యలో హెక్టర్ కి ఎదురుపడతాడు. హెక్టర్ ఏమో వీడే అకిల్లీస్ అనుకుంటాడు. అకిల్లీస్ నేసేస్తే అసలు సగం బ్యాటిల్ వినేనట్టు అనేసి డైరెక్ట్ గా అటాక్ దిగుతాడు. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్లో పాట్రోక్లస్ ని చంపేస్తాడు హెక్టర్. కానీ
చంపేశాక తెలుస్తుంది అసలు వీడు అకిలీసే కాదు వాడు బెస్టీ అని చెప్పేసి. పాట్రోక్లస్ డెత్ తో అకిలీస్ కి చాలా కోపం వస్తుంది. రేజ్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. రివెంజ్ తీర్చుకుందాం అని ఫిక్స్ అవుతాడు. వెంటనే కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. ట్రోజన్ ఫోర్సెస్ అందరినీ వెనక్కి తరమేస్తాడు. ఇక్కడే హెక్టర్ వర్సెస్ అకిలీస్ పడుతుంది. తన ఆర్మీ లూజ్ అవ్వడం ఇష్టం లేక హెక్టర్ ఒక్కడే 1-on-1 డ్యూయల్ కి దిగుతాడు అకిలీస్ తో. ఈ బ్యాటిల్ లో అకిలీస్ హెక్టర్ ని చంపేస్తాడు. తన అన్నని చంపినోడి మీద రివెంజ్ తీర్చుకోవాలని పారిస్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అకిలీస్ కి ఒక వరం ఉంటది. అదేంటంటే తన బాడీలో అసలు వీక్ పాయింట్ అనేది ఉండదు. చిన్నప్పుడు అకిలీస్ వాళ్ళ అమ్మ ఒక పవర్స్ ఉన్న నదిలో ముంచి బయటికి తీస్తుంది. కానీ బేబీని కాలు దగ్గర పట్టుకుని ముంచుతుంది కాబట్టి ఆ ఒక్క స్పాట్ లోనే వీక్నెస్ ఉంటుంది. ఇలా ఆ కాలు హీల్ పార్ట్ మాత్రమే తన వీక్నెస్. అందుకే అకిలీస్ హీల్ అంటారు. అక్కడ కొడితే ఆడు పోతాడు కాబట్టి. పోలో ఆల్రెడీ పారిస్ సైడే కదా, పైకి గాడ్ ఆఫ్ ఆర్చరీ. ఒకరోజు యుద్ధం మధ్యలో పారిస్ కి అకిలీస్ కనిపిస్తాడు. దూరం నుంచి బాణం వేస్తాడు పారిస్. మధ్యలో అపోలో తన మ్యాజిక్ తో ఆ యారో వెళ్ళి కరెక్ట్ గా అకిలీస్ హీల్ కి తగిలేలా చూస్తాడు. అకిలీస్ చనిపోతాడు. ఇలా బోత్ సైడ్స్ క్యాంప్ లో మెయిన్ హీరోస్ ఇద్దరు చనిపోతారు. ఈ వారు తెగేలా లేదని చెప్పేసి ఒడిసియస్ ఒక కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. గ్రీక్ షిప్స్ కొని డిస్ట్రాయ్ చేసేసి వాటితో ఒక పెద్ద వుడెన్ హార్స్ అనేది తయారు చేస్తాడు. ట్రాయ్ వదిలేసి వెళ్లే ముందు ట్రోజన్స్ కి ఒక ఫైనల్ గిఫ్ట్ అన్నట్టు వదిలేసి ఉంచుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రోజన్స్ వచ్చి చూస్తే గ్రీక్స్ క్యాంపులు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతారు. షిప్పులు కనిపించవు, ఏం కనిపించవు. ఓన్లీ ఈ వుడెన్ హార్స్ ఒక్కటే ఉంటది. ట్రాయ్ విక్టరీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ వుడెన్ హార్స్ ని వాళ్ళ సిటీ లోపలికి తీసుకెళ్లిపోతారు. ఆ నైట్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఫుల్ గా తాగేసి నిద్రపోతారు. అప్పుడు ఒడిసియస్ అసలు ప్లాన్ బయటపడుతుంది. ఆ హార్స్ లోపల ఒక గ్రీక్ వారియర్ స్క్వాడ్ ని దాచిపెడతాడు. తను కూడా వాళ్ళతోనే ఉంటాడు. మొత్తం అందరూ స్లీప్ వేసేసాక సైలెంట్ గా ఆ గుర్రం నుంచి బయటకు వచ్చేసి లోపల నుంచి సిటీ గేట్స్ ఓపెన్ చేస్తారు. అప్పటిదాకా ఒక సీక్రెట్ ప్లేస్ లో దాక్కున్న గ్రీక్స్ అందరూ ఒకేసారి అటాక్ స్టార్ట్ చేస్తారు. మొత్తం సిటీని తగలబెట్టేస్తారు. అలా ట్రాయ్ రాయల్ ఫ్యామిలీ అందరినీ చంపేసి హెలెన్ ని తీసుకొని ఇంటికి పయనం అవుతారు. ఇలియడ్ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోద్ది. కానీ ఒడిసీ స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవుద్ది. స్టోరీ చెప్పను, బట్ ఓన్లీ ట్రైలర్ లో ఏం చూపించారు దానికి ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తా. వార్ అయిపోయి 10 years అవుతున్నా కూడా ఒడిసియస్ ఇంకా ఇంటికి రాడు. తన వైఫ్ అండ్ సన్ ఏమో తన రాజ్యంలోనే ఉండిపోతారు. తన వైఫ్ ని మ్యారీ చేసుకోవాలని ట్రై చేసే వాళ్ళంతా ఒడిసియస్ ఇంట్లో సెటిల్ అవుతారు. అదే టైంలో ఒడిసియస్ గురించి తెలుసుకోవడానికి తన కొడుకైన టెలిమాకస్ వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ అసలు ఒడిసియస్ ఇంటికి ఎందుకు రాలేదు, దారిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, గాడెస్ ఎథీనాకి ఫేవరెట్ కాబట్టి ఒడిసియస్ స్టోరీలో తన రోల్ ఏంటి, ఇవన్నీ మూవీలో చూసేద్దాం. ట్రస్ట్ మీ వెన్ ఐమ్ సేయింగ్ దిస్, ఒడిసీ స్టోరీ చాలా పెద్ద స్పాన్ ఉన్న స్టోరీ. చాలా ప్లాట్ డ్రివెన్ ఉంటుంది అండ్ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మిస్టికల్ ఎలిమెంట్స్ క్రేజీ ఉంటాయి. 3 hours తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎపిక్ ఉండబోతుందని చెప్పేసి. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ స్క్రీన్ లోనే చూడండి సినిమా. యూ లవ్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.